ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావలెను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. ఇజ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావలెను అని. ప్రజలారా, మనము దేవుని బిడ్డలము, ఆయన చేత ఎన్నుకొనబడిన వారము, ఆయన చేత వెలపెట్టి కొన్నవారము, ఆయన సొత్తైన ప్రజలము. అయితే మనలో అనేక మందిమి తప్పిపోయిన కుమారుని ఉపమానంలో ఉన్న తప్పిపోయిన కుమారుడి వలె ఉన్నాము. సొంత తండ్రి యొద్ద ఉన్న సమృద్ధిని, రక్షణ, ఆనందమును, ప్రేమ, పాలన, పోషణ, స్వేచ్ఛ, కాపుదల, ఆదరణ, కుమారునిగా వారసునిగా ఉండే భాగ్యమును పోగొట్టుకొని వదులుకొని తన సొంత ఇష్టాలు నెరవేర్చుట కొరకు ఇటువంటి ఆలోచనలు, నిర్ణయములు చేయకుండా తన చిత్తమే, తన దృష్టే, తన ఆలోచనే మేలైనదని లోకానికి ఆకర్షితుడై ఎవరి అధికారము, కాపుదల లేకుండా సొంతంగా బ్రతకాలని తండ్రి దగ్గరనున్న వారసత్వపు ఆస్తినంతా వదులుకొని వాటిని వృధా చేసి సమస్తమును పోగొట్టుకున్న తప్పిపోయిన కుమారుని వలె మనలో అనేక మంది జీవితములు ఉన్నవి. మన ప్రియ పరమ తండ్రి మనల్ని ఎన్నుకొని తన వారసులుగా చేసుకొని ఒక కన్న తండ్రి కన్నా ఎక్కువగా మనల్ని పోషించి, ఆదరించి, రక్షించి, ప్రేమించి, ఆనందమును దయచేసి అనుక్షణము కంటికి రెప్పలా కాపాడుచు, లోకంలో లేమి ఉన్నా, కొరత ఉన్నా, కరువు ఉన్నా, శ్రమ ఉన్నా, చీకటి ఉన్నా, అశాంతి ఉన్నా, పాపము ఉన్నా, దేవుడు మనకి మాత్రము సమృద్ధి, సంతోషమును, సమాధానమును, శాంతిని, వెలుగును, ప్రేమను, పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు మనకు కృపను అనుగ్రహించిన ఆయన మేలులకు, దీవెనలకు, ఆశీర్వాదములకు అలవాటైపోయిన మనము లోకానికి ఇతర హేయమైన క్రియలకు పాల్పడి దేవుడు ఎంతగా క్షమిస్తున్నా, ఎంతగా మన కొరకు కనిపెడుచున్నా, దేవుణ్ణి కాదనుకొని, ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణను కాదనుకొని, ఆయన కంచెను కాదనుకొని, ఆయన బిడ్డలుగా ఉండుటకు ఇష్టపడక విడిచి దేశాంతరము పోయి, ఆయన కాపుదలను దాటి బయటకు పోయి, ఆయన కృపను కాదనుకొని బయటకు పోయి హేయమైన వాటిని అనుసరిస్తూ, ఇతర దేవతలను, విగ్రహములను, ఆచారములను అనుసరిస్తూ దేవునికి అవిధేయులుగా జీవించి లోకానికి ఆకర్షితులై సమస్తమును నష్టపరుచుకొనుచున్నారు. కొందరు క్రైస్తవులు అను పేరు మాత్రమే కానీ అన్య ఆచారములు, అన్య పద్ధతులు, అన్య దేవతలను పూజిస్తూ ఉంటారు. ఇవి మనకు తగునా? జీవము కలిగిన దేవుణ్ణి విడిచి, మన కోసము తన ప్రాణము పెట్టిన ప్రభువును విడిచి, ఆయనను మరచి లోకమును, లోకంలో ఉన్న వాటిని అనుసరించి ప్రేమించుట మనకి తగునా? అస్సలు కాదు. ఏలాగునైతే తప్పిపోయిన కుమారుడు సమస్తమును పోగొట్టుకొని ఏమీ లేనివానిగా, కనీసము తినుటకు ఆహారము లేనివానిగా, కనీసము పందుల పొట్టుతో కడుపు నింపుకుందామన్న స్థితిలోనికి దిగెనో, ఈనాడు ఎప్పుడైతే మనము దేవుణ్ణి విడిచి ఆయనను కాదనుకొని వెళ్ళిపోతే అపవాది మనల్ని దోచుకొని, మనల్ని తినివేసి, మన జీవితములను నశింపజేసి దేనికి పనికి రాకుండా అంతయు నష్టపోయిన వారిగా చేయును. గనుకనే అట్టి స్థితిలో ఇప్పటికే మనము వెళ్తూ ఉంటే, లేకపోతే వెళ్ళిపోయి ఉంటే, మనల్ని తిరిగి కట్టే మన ప్రభువైన మన యేసుక్రీస్తు ప్రభువు చెంతకు వెళుదాం. ఇజ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినడలా నా యొద్దకే రావలెను అని దేవుడు మనందరినీ పిలుచుచున్నాడు. ప్రజలారా, అవును, మనము సంతోషము, సమాధానము, సుఖము ఉన్నాయని ఈ లోకంలోనికి వెళుదాం. ఏవేవో వెతుకుతాం, ఎంతో ప్రయాసపడతాం, కానీ చివరికి మనకి అవి నిజమైన సంతోషమును, రక్షణను తేలేవు. గనుకనే మనము తిరిగి మన దేవుని యొద్దకే వెళ్ళవలెను. ఆయన యొద్దనే మన నిజమైన సంతోషము, సమాధానము, శాంతియు దొరుకును. ఆయనే మనల్ని క్షమించే దేవుడు, మనల్ని పునరుద్ధరించే దేవుడు, మనల్ని మరలా తిరిగి కట్టే దేవుడు, మరలా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండే భాగ్యమును అనుగ్రహించే దేవుడు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఇప్పటికే అనేక మార్లు మేము మీ యొద్ద నుండి తప్పిపోయి, మీ మాట వినక మీ చేతిలో నుండి జారిపోయి అనేక మార్లు నష్టపోయాం తండ్రి. మీ యొద్ద నుండి విరిగిపోవచ్చున్నాం.
దేవా, మరలా మమ్మను అంటుకట్టి ఫలింపజేయము. మరలా మీ యొద్దకే వచ్చి మా జీవితాలను బాగుపరుచుకున్నటకు నిజమైన ఆనందము, సంతోషము, రక్షణ మీ యొద్దనే ఉందని గ్రహించి మిమ్మను హత్తుకుని జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.